తెలంగాణ రాజకీయాల్లో సిట్ విచారణ హీట్ పెంచుతోంది. మాజీ సీఎం కేసీఆర్ ను విచారించేందుకు సిట్ టీం ఆయన ఇంటికి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. సిట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సిట్ నోటీసులు ఇవ్వడమే తప్పన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ముందుగా సిట్ విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల బిజీలో ఉన్నామని, ఇప్పుడు వీలు కాదని సిట్ కు లేఖ రాశారు కేసీఆర్. అయితే రావాల్సిందేనంటూ తిరిగి నోటీసులు ఇచ్చింది సిట్. అంతే, సిట్ తీరుపై కేసీఆర్ లేఖ రాస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం కక్షపూరితమైన రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ మొదటి రోజు నుండి కూడా మరి మా పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మరి మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు గారి పైన, మా ఇతర పార్టీ నేతల పైన ప్రతిరోజు కూడా ఏదో రకంగా కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక పని మీదనే ఉన్నారు తప్ప రాష్ట్రంలో పాలనని మొత్తం గాలికి వదిలేసి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తా ఉన్నారనడానికి ఈరోజు కేసీఆర్ గారిని చట్ట విరుద్ధంగా మరి సిట్ నోటీస్ ఇచ్చి ఈరోజు ఆ సిట్ ప్రశ్నించడమే ఒక నిదర్శనం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారు యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క సిట్ని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసిందే మా పార్టీ నేతలని, మా అధినేతని, మా పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి ఒక సిట్ 2 సంవత్సరాలు అయిపోతున్నది. 3 సంవత్సరాలు అడుగుపెట్టినా కూడా ఇంకా ఫోన్ ట్యాపింగ్ ఏందిరా నాయన, అరిగిపోయిన రికార్డు లెక్క అని చెప్పి ప్రజలందరూ కూడా నెత్తి కొట్టుకుంటా ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఏమైనా అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమైనా అడుగుతా ఉన్నారు. మీరు ఇస్తానండి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన సంగతి ఏమైనా అడుగుతా ఉన్నారు. ఈ రకంగా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే వాటిని దృష్టి మళ్లించడానికే ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిర్బంధ కాండలో మా పార్టీని నేతల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. కేసీఆర్ గారికి నీరాజాలు పలుకుతూ అడుగడుగునా మరి వారు ఇక్కడికి వస్తే ఎక్కడికక్కడ నిర్బంధించి రోడ్లపైన రాకుండా, వారిని చూడకుండా, కలవకుండా ఈరోజు పోలీసులు ఒక అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు ఎంత చట్టవిరుద్ధంగా అంటే ఎవరైనా సరే చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం 65 సంవత్సరాల పైబడ ఎవరున్నా సరే వారు ఎక్కడైతే నివసిస్తారో వారి నివాసాలకే, వారి గృహాలకే వెళ్ళి వారికి కావాల్సిన సమాచారం సేకరించవచ్చు. వారు అడగాల్సిన ప్రశ్నలు అడగవచ్చు. చట్టంలో ఉన్నది స్పష్టంగా హైకోర్టు యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ ఉన్నాయి. చాలా స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి సుప్రీంకోర్టు, హైకోర్టు యొక్క డైరెక్షన్స్. వాటిని కూడా ఉల్లంఘిస్తూ వారు అన్యాయంగా మా యొక్క పార్టీ అధినేత యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇంటికి వచ్చి ఇంటి ఎవరు లేని సమయంలో నందినగర్లో నోటీసులు ఎండబెట్టి పోవడం చూస్తూ ఉన్నాం. అదేమని ప్రశ్నిస్తే లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు మొదటి నోటీస్కి ఇచ్చినారు. 30వ తారీఖున మాకు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ ఉన్నాయి, మీరు ఏదన్నా సరే నా నివాసం ఎర్రవల్లిలో ఉంటా ఉన్నాను, అక్కడ ఉన్నటువంటి గృహానికి మీరు లేఖలు పంపించచ్చు, మీరు ఇక్కడికే వచ్చి మీకు అడగాల్సిన ప్రశ్నలు అడగవచ్చు అని స్పష్టంగా లిఖితపూర్వకంగా ఇవ్వడమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తా అని చెప్పి ఒక బాధ్యత గల పార్టీ నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. అలా కాకుండా వారు కూడా లిఖితపూర్వకంగా ఇంతపై తప్పు చేశారంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ టీం ఎవరుతున్నారో, ఐపీఎస్ అధికారులు ఎవరు ఉన్నారో మీ యొక్క అఫిడవిట్లో కేసీఆర్ గారి అఫిడవిట్లో మీ యొక్క ఇంటి అడ్రస్ ఏదైతే ఉన్నదో
ఆ అడ్రస్సే మేము వస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సిట్ అధికారులు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ ఎవరైతే సజ్జనార్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది, నేను సజ్జనార్ ప్రశ్నిస్తూ ఉన్నా. ఇదే మా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారి యొక్క అఫిడవిట్లో సిద్దిపేట సంబంధించినటువంటి అడ్రస్, వారి యొక్క అడ్రస్ వాళ్ళ యొక్క అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో హరీష్ రావు గారి అడ్రస్ సిద్దిపేట అడ్రస్ ఉంటుంది. ఏ రకంగా ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి ఇంటికి మీరు నోటీస్ ఇచ్చినారు? ఏ రకంగా నోటీస్ ఇచ్చి మీరు పిలిచినారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సజ్జనార్ గారు సమానం చెప్పాలి. అంటే రాజకీయంగా మీకు ఎట్లా అనుకూలమైతే అలా మార్చుకోవడానికి ఈరోజు ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో కీలుబొమ్మలాగా తయారైపోయినది ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా. నేను స్పష్టంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను, నేను అరెస్ట్ చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ చట్టరీత్యా మీరు మీ లైన్ దాటి ప్రవర్తిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు మీరు ఈ రకంగా కీలుబొమ్మలుగా మారుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో? నోటీసు కూడా ఎప్పుడు వస్తారో అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా పెట్టేసి నోటీసు పెట్టిపోతారు, అక్కడ అంటించిపోతారు, అక్కడ ఇంటికి వచ్చి నందినగర్లో. అది కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేరు, ఎక్కడో చదువుకోలే కాబట్టి చదువుకోలే సమయం చదువుకోకపోతే ఇప్పుడు చదువుకుంటున్నాడు. చదువుకునే టైం చదువుకుంటే ఈ టైం చదువుకునే అవసరం లేదు. చదువుకుంటే ఎక్కువ సంస్కారం అవసరం ఉంది ఆయనకి. అమెరికాలో పోయి పండుకుంటే మరి ఇక్కడ రాత్రి అక్కడ పొద్దున ఆయన తెల్లారి వరకు ఉండి పోలీసులు ఆయన అడిగి మరి ఏం చేయమంటారు సార్ అంటే పోయి ఇంటికి నోటీస్ అందించమని చెప్తే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారమే ఈ సిట్ నాటకాలు ఆడుతుంది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అక్కడ తెల్లారినాక ఇక్కడ రాత్రి అయినాక నోటీస్ వచ్చి ఇంటికాడ అంటిస్తారు. ఇది ఈరోజు పోలీస్ వారు చేస్తున్నటువంటి ఒక దుశ్చర్య. ఈరోజు అహంకార పూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి తోడుగాని నాటకాలు ఆడుతున్నది ప్రభుత్వం, ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అని చెప్పి స్పష్టంగా నేను ఆరోపిస్తూ ఉన్నాను. ఈరోజు పూర్తిగా వైఫల్యం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంతా కూడా. ఆ వైఫల్యాలని కప్పుపిచ్చుకోవడానికే ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్కి పాటుపడుతూ ఉన్నది. మున్సిపల్ ఎలక్షన్స్ నడుస్తూ ఉంటే ఈ రకంగా నోటీసులు ఇచ్చి ప్రజలని అంటే మమ్మల్ని ప్రజాక్షేత్రంలో పోకుండా మా యొక్క పార్టీని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక తప్పుడు ఆలోచనతో వ్యవహరిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సంకుచిత ఆలోచనలకు దర్పణం పడుతూ ఉన్నాయి. వారి యొక్క ఆలోచన మీద ఏ రకంగా ఉందంటే ఇంత సంకుచితంగా, ఇంత నారో మైండెడ్గా రాజకీయాలు హుందాగా చేయాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి. కానీ ఈ రకంగా అరాచకాలు, ఈ రకంగా నిర్బంధాలు, ఈ రకంగా మరి నేను ఇష్టం వచ్చినట్టు చట్ట విరుద్ధంగా చేస్తానంటే తప్పకుండా రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తేనే మంచిది. ఎప్పుడో రోజులు ఒకటే రాగుండయి, అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కానీ వీటన్నిటి కూడా భవిష్యత్తులో సమానం చెప్పాల్సిన అవసరం కూడా పోలీసుల పైన ఉంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఒక వైఫల్యాలను కూడా మొన్న కేంద్రంలో సోషల్ ఎకనామిక్ సర్వేలో కూడా స్పష్టంగా బయటపడ్డది. మీరు ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్గా మేడిగడ్డని రిపేర్ చేయండి. ఈ యొక్క కాళేశ్వరం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పి లిఖిత పూర్వకంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి అబద్ధాలను మానుకోవాలా, ప్రజలని పక్కదో పట్టించేది మానుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికి ఈ రకంగా చేస్తున్న చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి కానివ్వండి, పోలీసుల యొక్క ద్వంద్వనీతి కానివ్వండి, ఈరోజు కేసీఆర్ గారి యొక్క మరి ఈ యొక్క సిట్ ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రశ్న యొక్క ఇన్వెస్టిగేషన్ సందర్భంగా బయటపడ్డదని చెప్పి స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో పసలేదు. ఈ యొక్క